ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అనంతపురం, శ్రీశైలం పర్యటనలో కొందరు పోలీసులు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారని సమాచారం రావడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి జరిగిన సంఘటనలపై వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కాన్వాయ్ వస్తున్న సమయంలో ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని, ట్రాఫిక్ ను గంటల తరబడి నిలిపివేయొద్దని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో పోలీసులు పరదాలు కట్టడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కర్నూలు జిల్లా శ్రీశైలం, అనంతపురం జిల్లా మడకశిరకు సీఎం వెళ్లారు. చంద్రబాబు శ్రీశైలం పర్యటన సందర్భంగా డోర్నాల వద్ద ట్రాఫిక్ ను 45 నిమిషాల సేపు పోలీసులు నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎంఓకు సమాచారం అందింది. అదేవిధంగా మడకశిరలో పోలీసులు సిపిఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టు చేశామని కూడా చెప్పారు. దీంతో పాటు మడకశిరలో చంద్రబాబు పర్యటన కవరేజ్కు వచ్చిన మీడియా వాహనాన్ని నిలిపివేశారు. ఈ 3 సంఘటనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందడంతో ఈ అంశాలపై సీఎం దృష్టి పెట్టారు. సీఎం పర్యటన సందర్భంగా సిపిఎం నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ను చూసిన మంత్రి నారా లోకేష్ వెంటనే ఆరా తీశారు. సిపిఎం నేతలను అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమేనని తేలడంతో వెంటనే లోకేష్ మన్నించండి కామ్రేడ్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు. లోకేష్ ట్వీట్ సంచలనంగా మారడంతో ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై దృష్టి సారించారు. ఈ 2 ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు సీఎం కార్యాలయానికి వెళ్లి జరిగిన సంఘటనలపై వివరణ ఇచ్చుకున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో డోర్నాల వద్ద వాహనాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు. ఇలాంటప్పుడు ముందు రోజే ప్రజలకు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా సిపిఎం నేతలు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారని, అందువలనే ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వగా సీఎం సంతృప్తి చెందలేదు. వారు ఏ డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నారో సిపిఎం ప్రతినిధి బృందాన్ని తన వద్దకు తీసుకువస్తే మాట్లాడేవాడినని చంద్రబాబు వివరించినట్లు తెలిసిందే. ఇలా ముందస్తు అరెస్టులు చేస్తే గత ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి మధ్య తేడా ఏముంటుందని సీఎం వారిని ప్రశ్నించినట్లు తెలిసిందే. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగనీయవద్దని సీఎం పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు కూడా ఇక ముందు తన పర్యటన సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలే ప్రజల్లో అసంతృప్తిని రేపే ప్రమాదం ఉంది.